భార్యకి కనుక ఆర్థిక స్తోమత లేక ఉంటే భరణం ఇవ్వాల్సిన పని లేదని ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. భార్యకి ఆర్థిక స్తోమత ఉన్నప్పుడు ఆమెకు భర్త మనోవర్తి చెల్లించాల్సిన పని లేదని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 25ని ప్రస్తావిస్తూ ఆర్థిక స్వయం సమృద్ధి కలిగి ఉండి స్వతంత్రంగా వ్యవహరిస్తున్న భార్యకు భరణం ఇవ్వాల్సిన పని లేదని చెప్పింది. విడాకులు మంజూరైన నేపథ్యంలో భర్త నుంచి భరణం ఇప్పించాలని కోరుతూ రైల్వే ట్రాఫిక్ సర్వీస్లో గ్రూప్ 1 అధికారినిగా పనిచేస్తున్న మహిళ చేసిన వెంటనే తిరస్కరిస్తూ ధర్మాసనం విషయాన్ని స్పష్టం చేసింది. ఆమెకు న్యాయవాదితో 2019లో 2010లో పెళ్లి జరిగింది. కేవలం ఏడాది పాటే కలిసి జీవించారు. తనను భార్య మానసికంగా శారీరకంగా వేధిస్తోందని ఆరోపిస్తూ ఆయన కుటుంబ న్యాయస్థానంలో కేసు పెట్టారు. ఆరోపణలు ఖండించిన ఆమె భర్తే తన పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నారని ప్రత్యారోపణ చేసింది. వాదనలో న్యాయస్థానం 2023 ఆగస్టులో విడాకులు మంజూరు చేసింది. సెటిల్మెంట్ కింద 50 లక్షలు ఇవ్వాలని ఆమె అడిగితే కోర్టు నిరాకరించింది. దీని మీద ఆమె హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు కూడా తోసిపుచ్చింది. నువ్వు నీ దగ్గరే సంపాదన ఉన్నప్పుడు నిన్ను ఇవ్వమంటలేదు, నువ్వు అడగాల్సిన పని లేదని తేల్చి చెప్పింది.